సిద్దిపేటలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 18 మంది విద్యార్థులకు అస్వస్థత. సిద్దిపేట జిల్లాలోని మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. భోజనం తర్వాత విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తినట్లు సమాచారం. మొత్తం 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రాత్రి భోజనంలో కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్లే విద్యార్థుల్లో అస్వస్థతకు గురయ్యారా లేక మరేదైనా కారణమా అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఆహారం నాణ్యత, వంట విధానం, భోజన పదార్థాల నిల్వ తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇటీవల గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆహారం కారణంగా అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మద్దూరు ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తానికి విద్యార్థుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం లేకుండా పాఠశాలలో అందించే ఆహార నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.